లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. మరియు ఆషేర్ గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైన అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరం విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబకళ్ళు సేవచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ నజరేతు తమ ఊరిలోనికి తిరిగి వెళ్ళిరి. ఎవరి గురించి మనము ధ్యానించబోతున్నామో మనకు తెలిసినటువంటిదే. అదేమనగా అన్న. ఈమె గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈమె ఏ గోత్రము నుండి వచ్చినది, ఆమె యొక్క తండ్రి పేరు ఏమిటి అనేటువంటిది రాశారు, కానీ ఆమె భర్త పేరేంటో రాయాల. ఇక్కడ చూడండి, అషేరు గోత్రికురాలు. అషేర్ అంటే ఏంటి? ఆశీర్వదింపబడినవాడు అని అర్థం, దీవించబడినవాడు, బ్లెస్డ్. అషేరు గోత్రికురాలును. తర్వాత ఏంటి? పనూయేలు కుమార్తె. ఇందాక నేను చెప్పాను కదా, భర్త పేరు ఇక్కడ లేదు. ఏ వంశం నుండి వచ్చింది, ఏ తండ్రి యొక్క దగ్గర నుండి వచ్చిందో రాయబడింది. అంటే భర్త పేరు ఎందుకు రాయబడలేదంటే, బహుశా అవసరం లేదు అక్కడ, అందుకనే రాయబడలేదు. కానీ ఏ వంశము నుండి వచ్చినది? ఆశీర్వదింపబడినటువంటి వంశం నుండి వచ్చినది. తర్వాత పెనూయేలు కుమార్తె గురించి మనము ధ్యానించాలంటే, పెనూయేలు అనేటువంటి మాట ఇంకొక చోట ఎక్కడన్నా రాయబడిందండి? పెనూయేలు అనేటువంటిది యాకోబుతో దేవాది దేవుడు రాత్రంతా పోరాడాడు. ఆ ప్రదేశమునకు పేరు పెట్టాడు. ఎవరు పెట్టాడంటే యాకోబు పెట్టాడు. ఇదంతా హిస్టరీ మనకు ఉన్నది. అయితే చూద్దాం, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దీనిలో ఒక అర్థం ఉన్నది. ఇక్కడ ఏంటంటే, అషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఈమె చూడండి, ప్రాఫిటస్, ప్రవక్తి అయినప్పటికీ కూడా 3 వచనాలు రాయబడి ఉన్నవి. ప్రవక్తి అయి ఉండేము. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, అసలైన పాయింట్కి వచ్చామండి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఏమి గురించి రాయబడినాయండి. ఇక్కడ చూద్దామండి, కన్యత్వం మొదలుకొని ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు అప్పుడు వివాహం చేసుకునేవాళ్ళు? చాలామంది కమెంటరీస్లు, చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పారంటే 13 సంవత్సరాలకి ఆమెకు వివాహం అయిందని. అయితే 13 సంవత్సరాలు వివాహం అయితే 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసిందంటే ఖచ్చితంగా 20 సంవత్సరాలకు వీడో అయిపోయింది. ఆ తర్వాత 84 సంవత్సరాలు రేయింబగళ్ళు, ఇన్ని సంవత్సరాలు వృద్ధురాలు ఎక్కడ సేవ చేస్తుంది? దేవుని మందిరంలో సేవ చేస్తుంది. ఇక్కడ గమనిద్దామండి, అత్తగారింటికి కానీ పుట్టింటికి కానీ వెళ్ళిందా? ఆమె వెళ్ళలేదు. చూడండి, అత్తగారింటికి వెళ్ళలేదు, పుట్టింటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, 13 సంవత్సరాలు తల్లి దగ్గర ఉంది, 7 సంవత్సరాలు భర్తతో ఉంది, 84 సంవత్సరాలు దేవునితో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే ఈమె యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన, ఆ దేవుని గురించి తృష్ణ, దేవుని గురించి భారము ఈమె కలిగి ఉన్నది. ఎందుకంటే నేను ముందు మీకు చెప్తాను, ఎందుకంటే ఈమె దేవుని మందిరములో సేవ చేయడం అనేటువంటిది ఇది మామూలు విషయము కాదు. మొట్టమొదటగా వృద్ధురాలు కదండి, వృద్ధురాలు. అంతేకాకుండా ఈమె తృష్ణ కంటే నేను చెప్పడం ఏంటంటే భారము కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది గురించి భారము కలిగి ఉంది. నేను కాకపోతే ఇంకెవరు వెళ్ళి చేస్తారు అనేటువంటి ఒక ఆలోచన బహుశా ఇంకుండుంటుంది. అయితే ఈమె ఇంత ప్రార్థన పరురాలు ఎలా అయి ఉంటుంది? ఇంత ప్రార్థన పరురాలు ఎలా అయి ఉంటుందంటే, తండ్రి అయిన పెనూయేలు యొక్క ప్రార్థన జీవితం అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఇంత ప్రార్థన పరురాలు ఉపవాసముతోనూ
ప్రార్థనలతో. ఇంగ్లీష్ బైబిల్ అయితే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉందంట దేవుని మందిరంలో. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా దేవునిని మహిమపరచడానికి వివిధ ప్రదేశాల నుంచి వచ్చాం. మన అతిశయం ఏదనగా మన యొక్క తండ్రిని బట్టే. హల్లెలూయా. నేను ఒక రాత్రి అంతా కూడా దేవుని మందిరంలో ఉంటామని మనం అందరం నిర్ణయించుకుని వచ్చి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయినటువంటి పెనూయేలు గొప్ప ప్రార్థనా పరుడు. ఎందుకంటే పెనూయేలు తల్లిదండ్రులు పెనూయేలని ఎందుకు పేరు పెట్టి ఉంటారంటే, పెనూయేలు అంటే అసలు అర్థం ఏంటంటే ముఖాముఖి. యాకోబు దేవునితో పోరాడి ఉన్నప్పుడు నేను దేవునిని ముఖాముఖిగా చూచితిని గనక నేను చచ్చిపోకుండా ఉన్నాను అని చెప్పేసి ఆ పెనూయేలని ఆ ప్రదేశానికి పేరు పెడతాడు. హల్లెలూయా. ప్రదేశానికి పేరు పెడతాడు. ఆ ప్రదేశం చాలా ఫేమస్ గనక, దేవునితో పోరాడాడు గనక, మగసరి గలవాడే యాకోబు ఆ పేరుకే ప్రసిద్ధి వచ్చింది గనక చాలామంది ఆ పేరును పెట్టుకున్నారు గనక వాళ్ళ తల్లిదండ్రులు వారి కుమారుడికి పెనూయేలను పెట్టుంటారు. హల్లెలూయా. దీనిలో వాస్తవం ఉందా లేదండి? ఉన్నది. పెనూయేలని పేరు పెట్టారు. ఈ పెనూయేలు చాలా చాలా ప్రార్థన పరుడు. ఆ యొక్క తండ్రి యొక్క ప్రార్థన ఈమెకు వరకు కూడా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా నేను చాలామంది కౌన్సిలింగ్ ఏం చెప్తానంటే, మన జీవితమును మనమే మలుచుకోవాలి. ఎవరు మలుచుకోవాలి? మనమే మలుచుకోవాలి. చెడైనా, ఒకవేళ అటు ఇటు స్టెప్స్ బయటకు వేసినా, మనం ట్రాక్ తప్పినా, ఏదైనా సరే మన జీవితమును దేవునికి దగ్గరగా మలుచుకోవలసినటువంటి బాధ్యత మనకున్నది. నడిపించేవాడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు ఆయన, మనలను మంచి మార్గంలోకి నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గంలోకి మనం నడిపిస్తాడు. కానీ మనము చాలామంది ఏంటంటే దేవుని మీద తోస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడోనండి ఎందుకు చేయడు, చక్కగా చేస్తాడు దేవుడు. మనం సరిగ్గా ఉండాలి కదా. కనుక దేవుని బిడ్డలారా, తన జీవితమును తను మలుచుకుంది. అదే ఆ కాలములో 20 ఏళ్లకే విధవరాలైందంటే ఎంత కృంగిపో ఉండాల్సిందండి. కానీ ఎంత అద్భుతముగా తన జీవితాన్ని మలుచుకుందో ఈ అన్న. చూడండి దేవుని బిడ్డలారా, నిజముగా వృద్ధురాలు, ఏ ఆధారం లేకుండా ఆ టైంలో ఆమె వెళ్ళినప్పుడు, ఆ కాలములో యెరూషలేము మందిరాలలో, ఆ ఇజ్రాయెల్ దేశ మందిరాలలో ఆ సద్దూకయ్యలు, శాస్త్రులు, పరిసయ్యులు డామినేటింగ్ ప్లేసెస్ అండి అవన్నీ కూడా. వాళ్ళన్నీ కూడా ఆ యొక్క టెంపుల్స్ లేదంటే సినగోగు అని పిలువబడినటువంటివన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వేరే వాళ్ళని రానిచ్చేటువంటి వాళ్ళు కాదు. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభులు చాలా చోట్ల ఆయనను అవమానించారు, మనం చూస్తూ ఉంటుంటే వాక్యాలలో. అటువంటి పరిస్థితులలో దేవుని మందిరములో విడువక సేవ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఈ సేవ చేయడం అనేటువంటిది ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూద్దాం. యెరూషలేము విమోచన కొరకు కనుపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో మాటలంటే మొదలుపెట్టిన మాటలు అంతం ఉండట్ల. అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్ వచ్చేసిన దగ్గర నుంచి అసలు వదలట్లా. పొద్దున్న లేసి కూర ఏం తిన్నా, టిఫిన్ ఏం చేసా, షుగర్ బాగుందా, బీపీ బాగుందా, ఏం వండుకున్నావు, నిన్న ఎంత కోడి మాంసం తిన్నావంట కదా, వాళ్ళు ఎలా ఉంది, అన్న మిగిలిందా కూర. అన్లిమిటెడ్ కదా, అందుకని అన్లిమిటెడ్ ప్రశ్నలు. చూడండి, మనం కూడా చాలాసార్లు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను ఇతరులకు తెలియచేయాలి. ఒకవేళ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం బలపరచాలి. ఇంకొకరిని పురికొల్పడమేనండి మన పని. మనం తీసిన రక్షణను కప్పెడితే ఎలాగూ, మనం తీసుకున్న రక్షణను, మనం అనుభవిస్తున్నటువంటి దేవుని ఆశీర్వాదములను కప్పెట్టితే ఎలాగూ. అందుకనే మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు ఎక్కడ పెట్టొద్దన్నాడు దేవుడు? కుంచె కింద పెట్టొద్దన్నాడు. చాలామంది కుంచె కింద పెడుతున్నారు దేవుని బిడ్డలారా. కుంచె కింద అంటే ఏంటంటే ఫోకస్ రానటువంటి ప్లేసుల్లో, అంటే తలాంతులు ఉండి కూడా ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు పాటుపడట్లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా ఈ విధవరాలు అన్నా కంటే చాలా రెట్లు మనకు బాగుంది మన పరిస్థితి. అన్నీ బాగుండి కూడా మనం చేయలేకపోతున్నాం.
ఈ అన్న సేవ చేస్తున్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడకుండా ఉన్నట్టు ఆ టైం అది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మరి ఎన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడకుండా ఉన్నాడు అనేటువంటి విషయం వరకు తెలుసా? 400 years దేవుడు మౌనంగా ఉన్నాడట. ఇన్ని సంవత్సరాల విధవరాలై ఉండి ఎక్కడ కూడా తన పరిస్థితిని కానీ, తన యొక్క శరీరమును కానీ, తన జీవితమును కానీ, తనకున్నటువంటి లోటును కానీ, తనకున్న అవమానమును కానీ ఎక్కడన్నా పెట్టుకుందా అండి? లేదు. ఒకటే తన జీవితం దేవునికి పూర్తిగా సమర్పించింది. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా విశ్వాసము నీచితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నీచితివి. బహుశా ఈమె ఆ మందిరములో ఉన్నప్పుడు సంపూర్ణమైన సిద్ధి నేను పొందుకుంటాను అనేటువంటి మాటను తనలో తాను అనుకుంటూ ఆ విశ్వాసముతో బతికేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కసారి ఆమె యొక్క జీవితంలోనికి వెళ్ళి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎక్కడ కూడా పరిస్థితులు బాగలేదు. సద్దుకైలు, శాస్త్రులు, పరిసేలు డామినేటింగ్ పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఆర్థికమైన ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయంట. అంతేకాదు అక్కడ ఇజ్రాయేలు ప్రజలకి అనగా క్రైస్తవులకి, దేవునిని నమ్ముకున్నటువంటి వారికి చాలా పర్సిక్యూషన్ నడుస్తూ ఉన్నది అక్కడ. ఎందుకంటే మీరు గమనించండి, దానికి ఒక ఉదాహరణగా మేము చెప్తాను. హేరోదు ఏం చేశాడు? జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్న వేసినందుకు ఆ సీటుకి ఏమన్నా వచ్చేస్తుందేమో అనుకొని పిల్లల్ని చంపించడమే కాకుండా తన సొంత కొడుకులను కూడా చంపించేటువంటి కఠినమైన రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. క్రైస్తవులకి చాలా భయంకరమైన పరిస్థితులండి ఆ కాలములో. ఆ కాలములో అన్న విమోచన గురించి కనిపెట్టుచున్న వారితో మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఏం మాట్లాడి ఉంటుంది? విమోచన గురించి కనిపెట్టేటువంటి వారు చాలా కొద్ది మంది ఆ కాలములో. కొంతమంది భయపడిపోయి ఇంట్లోకే ఉండి అసలు ఆ సమాజ మందిరములలో కానీ, సినగోగులకు కానీ, మందిరాలకు కానీ రాలేనటువంటి ప్రజలు. అప్పుడు ఆ కొంతమంది వస్తున్నటువంటి వారితో ఏం మాట్లాడుంటుంది? యెషయా గ్రంథానికి వెళ్దాం ఒక్కసారి, ఏం మాట్లాడుంటుందో అని. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుందంటే చీకటిలో నడిచి, ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామంటే ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు, మనమందరం ఇప్పుడు ఏంటి? చీకటిలో ఉన్నాం. ఎందుకనగా వెలుగై ఉన్నటువంటి దేవుడు ఇంకా ఈ భూమి మీదకి రాలేదు. మనమందరం చీకటిలో మగ్గుతూ ఉన్నాం. ఈ యొక్క క్రైస్తవేతరులైనటువంటి వారు, లేదంటే దేవునిని నమ్మలేనటువంటి వారు, దేవునిని తిరస్కరించేటువంటి వారు, వాళ్ళ కింద మగ్గిపోతున్నటువంటి మనము చీకటిలోనే ఉన్నాం. ఇప్పుడు ఈ చీకటిలో నడుచు ఉన్నాం. నడవడం అంటే మనం నడక కాదు, జీవిస్తున్నాం. చీకటిలో మనం జీవిస్తున్నాం, కానీ మనం రేపు గొప్ప వెలుగును చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వెలుగును మనం చూడబోతూ ఉన్నాం. వెలుగై ఉన్నటువంటి వాడు ఆయన ఈ లోకమునకు రానై ఉన్నాడు. మర్చిపోబాకండి. మన ప్రవక్తలు బోళ్ళన్ని చెప్పారు మనకి వాగ్దానాలు. ప్రవక్తలు చాలా ఆత్మపూర్ణులై మెస్సయ్య వస్తాడని, ఆ ప్రజలను విడిపిస్తాడని, ఆ ప్రజలను విమోచిస్తాడని చెప్పేసి చాలాసార్లు ప్రవచించిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలు నిరర్ధకము కానేరవు ఎన్ని చెప్పుకుంటూ వాళ్ళని బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అసలు ఈమె ప్రవక్తి, షీఈస్ ద ఓన్లీ ప్రవక్తి. అంటే ప్రవక్తి అని డైరెక్ట్గా చెప్పబడినటువంటి వ్యక్తి ఈ ఒక్కతే.
ఫిలిప్పీలు కుమార్తెలు కూడా ప్రవచించేవారు అనేసారు. కానీ బహుశా నేను అనుకోవడం, వీళ్ళు ఎవరికన్నా ప్రార్థనలు చేస్తూ కూడికల దగ్గరికి వెళ్ళి కానీ ఇంకో చోటకి వెళ్ళి ఊరికే ప్రవచించి వాళ్ళకి చెప్పుంటారు. కానీ బట్ దిస్ అన్న చాలా హై లెవెల్ ప్రాఫెసిస్ చేసినటువంటి వ్యక్తి ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, అంతకు ముందున్నటువంటి ప్రవక్తలు ఈ లోకమునకు దేవుని యొక్క రాక గురించి ప్రవచించినటువంటి ఆ ప్రాఫెసిస్ అన్నిటిని కూడా ప్రతి దినము వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. విమోచన కొరకు కనిపెట్టువారు గురించి ఆమె మాట్లాడుచున్నది. వీళ్ళందరూ కూడా విమోచన అంటే అర్థం ఏంటండి అసలు? విడుదల. మనకు విడుదల అంటే ఏంటంటే జైల్లో ఉన్నటువంటి వారికే కదండి విడుదల అంటారు. అంటే ఆ కాలములో ఈ అన్న ఆ మందిరములో సేవ చేస్తున్నటువంటి సమయంలో క్రైస్తవులకి బంధకాల్లో ఉన్నట్టే లెక్క, ఇబ్బందుల్లో ఉన్నట్టే లెక్క. పైపెచ్చు దేవుడు అక్కడ ఏమీ మాట్లాడతలేదు, ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో ఈమె ఒక వెలుగుగా, ఈమె ఒక కాగడాగా అనేక మందిని బలపరుస్తూ ఉన్నది. సడలినటువంటి విశ్వాసములో చేజారిపోయినటువంటి పరిస్థితి, దిగజారిపోయినట్టు ఏంటి, ఎప్పుడు నెరవేరుస్తే, ఎప్పుడు వస్తాడు మా విమోచకుడు, ఎప్పుడు వస్తాడు మమ్మల్ని, ఎప్పుడు విడిపిస్తాడు ఈ యొక్క కబంధ హస్తాల నుండి అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ విధముగా బలపరిచింది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తూ మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. యేసు ప్రభులు వారు పుట్టినంగానే ఆ యొక్క చీకటి ప్రదేశములో, చీకటి పరిస్థితులలో ఆ ప్రభు వేసినటువంటి కేక, ఏడుస్తూ, పుట్టంగానే ఏడుస్తారు కదండి అని నేను అనుకోవడం, ఆ యొక్క ఏడుపే ఒక వెలుగులాగా ఎలా వచ్చి ఉంటుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నిజమైనటువంటి దూత ఏమే. ఎక్కడన్నా పరిస్థితి బాగుందండి? మనము కూడా దేవుని బిడ్డలారా ఈమె జీవితమును చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఏ విధముగా కూడా సరిగా లేనటువంటి తన జీవితమును ఎంత అద్భుతముగా మలుచుకొని దేవుని మందిరములో విడవకుండా, ఈరోజు దేవుని మందిరం విడిచిపెట్టి పారిపోవడానికి చాలామంది ఇదిగా ఉంటున్నారు. ఎప్పుడు అయిపోద్దా పారిపోదు. కొంచెం ఎక్కువసేపు వాక్యం చెప్తే ఇబ్బంది, ఎక్కువ పాటలు పాడితే ఇబ్బంది, ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఇబ్బంది. మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఇలాగే ఉన్నారు. దేవుని గురించి ఏమీ వద్దు, నేనేం చేయాలి దేవుని గురించి అన్నటువంటి ఆలోచన లేదు. కానీ దేవుడు స్వస్థత చేసేసాడా, బాగా ఇచ్చేసాడా, ఇల్లు ఇచ్చేసాడా, ప్రమోషన్ ఇచ్చేసాడా, చాలు, నేనేం చేయక్కర్లా దేవునికి. ఈ తరహా క్రైస్తవులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈమె జీవితము ఒక నిదర్శనము, ఒక ఎగ్జాంపుల్. ఈమె నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరినీ బలపరుస్తూ ఉంది. అవిశ్వాసములో ఉన్నటువంటి వారిని బలపరుస్తుంది. మీరు ఏం బాధపడబాకండి. ఇబ్బందులు పడుతున్నారా? ఏం పర్వాలా, ఈ మెస్సయ్య వస్తున్నాడు, రాబోతున్నాడు, ఆయన వస్తాడు. ఆయన ఇంకొక మాట నేను చెప్పనా దేవుని బిడ్డలారా, ఒక మరియ దగ్గరికి, ఒక టీనేజ్ గర్ల్ దగ్గరికి వచ్చి నువ్వు గర్భము ధరించబోతున్నావు అని అంటే, ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి ధైర్యం, హిమ్మత్తు ఎవరికి ఉంటుందండి? ఎందుకు చెప్పగలిగింది ఆమె? ఎందుకు చెప్పగలిగింది తెలుసా? ఈమె యొక్క ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. కాదంటారా మీరు చెప్పండి? ఈమె ప్రార్థనే. యోసేపుని పిలిచి నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు అలా చేయాలి, ఇదిగో ఆమె నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. నేను ఒకసారి ఒక యవనుడు నేను అడిగాను, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ప్రెగ్నెంట్, నువ్వు చేసుకుంటావా అని అడిగితే నేను చేసుకుని అన్నాడు. ఈరోజు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, కానీ యోసేపు యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన ఏం చెప్తే అది చేశాడు. ఎందుకో తెలుసా? ఈ అన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే గొల్లలు కూడా వాళ్ళు చదువు లేనటువంటి వారైనప్పటికీ కూడా వాళ్ళు విన్న వాటిని, కన్న వాటిని మనం ఎన్ని వింటున్నామండి, ఎన్ని వింటున్నాం, ఎన్ని అనుభవిస్తున్నాం, ఎన్ని కృపలను మనం పొందుకుంటున్నాం. కానీ అనేక మందికి మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పగలిగారు వాళ్ళు అంటే ఈ అన్న ప్రార్థనే. ఈ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు ఇక్కడ జరగడానికి గల కారణం ఏంటంటే అన్న ప్రార్థనని నేనైతే గట్టిగా నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఈమె ఎదురు చూసినట్లుగా నేను అనుకోవడం, ఇంకెవ్వరు కూడా ఎదురు చూస్తుండ్రు మెస్సయ్య గురించి. 84 సంవత్సరాలు ఎదురు చూసిందండి. 84 సంవత్సరాలు. మనం 84 నిమిషాలు కాదు కదా, 8 పక్కన పెడితే 4 నిమిషాలు మనం వెయిట్ చేయలేం. వీళ్ళకున్న భక్తి మనకు 10% కూడా మనకి లేదు. అందుకనే ఆయన కార్యాలు మనం చూడలేకపోతున్నాం. పెంచుకోవాలి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయస్థితిని పెంచుకోవాలి. మన జీవితమును దేవుని గురించి వెలిగించేటువంటిదిగా మనం ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని సృష్టించిన విధానాన్ని బట్టి మనలను మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఊపిరి, ఆ రక్షణ, ఆ స్వస్థత, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ అన్నాను జీవితం మనందరికీ చాలా 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 సాదృశ్యమైనటువంటి, ఈమెంతగా ప్రార్థన పరురాలు అవడానికి కూడా వాళ్ళ తండ్రి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈమె ఎంత సేవ చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆయనంతట ఆయనే ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! ఆ గడియలోనే ఫ్యూ మినిట్స్ ఉన్నారండి అక్కడ. యేసేపు మరియలు ఆ శిశువు అయినటువంటి ఆ బాలుడైన యేసు ప్రభులు వారిని తీసుకుని ఆ మందిరానికి వస్తున్నప్పుడు అది ఇచ్చేసి ఆ గువ్వలను సమర్పించేసి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ గడియలోనే లోపలికి వచ్చి, అదే అంటే ఒక కొన్ని సెకండ్స్లో కొంచెం ఏదన్నా ఇటు అటు ఉంటే మిస్ అయిపోయేది. ఆమె మరణించటానికి ముందే ఆయన చూసి, బాలుడిని చూసి ఏం చేసిందండి? ఏమి కొనియాడింది. హల్లెలూయా, హల్లెలూయా. కొనియాడడం అంటే అర్థం ఏంటండి? సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రకమైనటువంటి విడుదల ఫీలింగ్ హృదయములో. హల్లెలూయా. సంతోషము మురిసిపోతూ, అంతేకాదు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. దానిలో ఎన్ని మాటలు ఉన్నాయో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఆమె. నేను మెస్సయ్యని చూడగలిగాను. హల్లెలూయా. నేను మెస్సయ్యను కొనియాడేటువంటి అవకాశం దేవుడు నాకు, జన్మ ధన్యమైపోయింది అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా పరలోకానికి వెళ్ళిపోయాడు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అంటే దేవుడు విడిచిపెడతాడండి? ఆయన గురించి చేసేటువంటి ఏదైనప్పటికీ కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. అనేక మంది కంటే ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా మనలను చేస్తాడు. ఆయన గురించి చేసేటువంటి ప్రతి దానిలో కూడా ఆయన ఆనందించేటువంటి గొప్ప తరుణం ఈమె చేయగలిగింది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈమె గురించి రాయబడినటువంటి మాటను మరొకసారి చదువుకుందాం. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. మందిరములు ఈమె గురించి వ్రాయబడిందంటే ఎంత సేవ చేసి ఉంటుందో మీరు ఆలోచించు. 84 సంవత్సరాలు. అంతేకాదు ఆ మందిరములోకి వస్తున్నటువంటి వారందరూ నిరాశ నిస్పృహలలో బ్రతుకుతున్నటువంటి వారు. ఎన్ని విధాలుగా కూడా అప్పుడు ప్రజలలో కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా సరైనటువంటి విషయం లేదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. 84 సంవత్సరాలు తిండి లేకుండా ఉపవాస ప్రార్థనలు చేయడం సాధ్యమా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటో తెలుసా? దేవుడు ప్రపంచానికి మౌనంగా ఉన్నాడు అక్కడ.
400 సంవత్సరాలు గాడ్ ఈజ్ సైలెంట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. బట్ అన్నతో కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈమె దేవునితో మాట్లాడకుండా అసలు ఉపవాస ప్రార్థన ఎలా చేస్తుంది? అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడమే కదా. ఈమె యొక్క స్థాయి చూస్తూ ఉండంటే ముఖాముఖిగా పెనుయేలు, ముఖాముఖిగా. పెనుయేలు అంటే అర్థం ఏంటంటే ముఖాముఖిగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన నోటు నుండి వెలువడుచిన ప్రతి మాటను వింటూ కడుపు నింపుకుంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. 84 సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం అదే, ఉపవాసం ఉండి కూడా. దేవునికి సమస్తము సాధ్యమేనండి. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో నుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో నుండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. చూడండి, సాధ్యమే, ఆయనకు అన్ని సాధ్యమే. ఆయన నోట నుండి వెలువడుచిన ప్రతి మాటతో ఆమె బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ కాలములో దేవాది దేవుడు ఆ అన్నతో మాట్లాడుచు, నా కుమార్తెలు వస్తున్నారు, నా కుమారులు వస్తున్నారు, వాళ్ళు చాలా కృంగిపోయారు నేను లేకుండా, ఇదిగో నేను రాబోతూ ఉన్నాను ఈ లోకమునకు, అంతవరకు వాళ్ళను నువ్వు బలపరచు. హల్లెలూయా. అంతవరకు వాళ్ళను నీవు నా మాటలు చెప్పు, నేను ప్రవక్తలతో మాట్లాడినటువంటి మాటలను చెప్పు. విమోచకుడైనటువంటి దేవాది దేవుడు రాబోతూ ఉన్నాడు, మనలందరిని కూడా విమోచించబోతున్నాడని చెప్పు వాళ్ళకని దేవుడు ఖచ్చితంగా చెప్పుండుంటాడు. హల్లెలూయా. కనుక అన్న జీవితం మనం ముందు పెట్టుకుందామండి. మగోళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అన్న జీవితం మనం ముందు పెట్టుకొని దేవుని కొరకు నేను ఏ విధముగా ఉపయోగపడాలి, దేవుని నామాన్ని నేను ఇతరులకు ఏ విధముగా తెలియపరచాలి, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను మనం ఏ విధముగా చేయాలనేటువంటి విషయము ఈ అన్న జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితమును, తన శరీరమును సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకొని ఆమె బ్రతికింది. 3 వచనాలు రాయబడి ఉన్నాయి, కానీ ఈమె చేసిన కార్యం నేను అనుకోవడం ఎవరు కూడా చేసి ఉండరండి. ఎందుకంటే మిగతా యెషయా ప్రవక్తవని, మీకా ప్రవక్తవని, జకరియా ప్రవక్తవని, వేరే వేరే ప్రవక్తలవని వీళ్ళందరూ చేసినటువంటిది వేరు, ఈమె చేసినది వేరు. ఎందుకనగా ఆ కాలములో ప్రజలందరూ కూడా చాలా చాలా కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నారు. అంతేకాదు తన సొంత జీవితం చూసుకున్నప్పటికీ కూడా ఏ విధముగా కూడా ఆమె జీవితంలో ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు, నాకేంటి రేపు అనేటువంటి ఆలోచన లేదు, నాకు భర్త లేడే ఏమైపోతాననేది అంతకంటే లేదు. అన్నీ వదిలేసుకుంది. పుట్టింటికి వెళ్ళాలా, అత్తగారి దగ్గరికి వెళ్ళాలి, తిన్నంగా దేవుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు పుట్టించాడు, అయితే అయింది, పోతే పోంది, అయిపోయిందా, గతం నాస్తి అనుకుంది, ముందుకెళ్ళిపోయింది. దేవుని మందిరంలో దేవుని బిడలను బలపరుస్తూ ఆమె చేసినటువంటి ఆ కార్యాలను బట్టి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని ఆమె జీవితాన్ని ధన్యం చేశాడు. హల్లెలూయా. కనుక ఈమె జీవితం మనందరికీ ఒక సాదృశ్యముగా ఉండి, అంత చేయకపోయినా కొంతన్నా మనం దేవుని కొరకు చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.